ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే మాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా, అసలు విలన్ ఎందుకు వస్తాడో ఎందుకు పోతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. తమ్ముడు. ఇక ఈ సినిమా కథ ఏంటంటే జై అలియాస్ నితిన్ తన వరల్డ్ ఆర్చరీలో ఛాంపియన్ కావాలనుకుంటాడు. కానీ తన గురి మాత్రం ఎప్పుడూ తప్పుతూ ఉంటుంది. దీంతో తను ఎందుకు ఏకాగ్రత చేయలేకపోతున్నాడు అనేది గతంలో తన అక్క స్నేహలత అలియాస్ లయ విషయంలో జరిగిన ట్రాజెడీ అని తెలుసుకుంటాడు. దీంతో తన ప్రాణ స్నేహితురాలు చిత్ర అలియాస్ వర్షా బొల్లమ్మతో తన అక్క కుటుంబం అంబరాలగుడి అనే ప్రాంతంలో ఉన్నారని తెలుసుకుని స్టార్ట్ అవుతాడు. ఇంకో పక్క వైజాగ్ లో జరిగిన ఓ ఘోర ఫ్యాక్టరీ ప్రమాదం, దాని ఓనర్ అజర్వాల్ అలియాస్ సౌరభ్ దాని నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలేంటి, దీనికి నితిన్ అక్కకి ఎదురయ్యే ప్రమాదం ఏంటి, నితిన్ తన అక్కతో కలిశాడా లేదా, చివరికి ఆ ఫ్యాక్టరీ ప్రమాదంలో కోల్పోయిన ప్రాణాల కుటుంబాలకు న్యాయం జరిగిందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి ప్లస్ ఏంటంటే మావా, నితిన్ ఎప్పటిలాగే తన డీసెంట్ యాక్టింగ్ తో ఈ సినిమాని నించోపెట్టడానికి ట్రై చేశారు. వర్ష బొల్లమ్మ మంచి రోల్లో కనిపించి ఆ రోల్ కి న్యాయం చేశారు. అండ్ ఆల్సో చాలా కాలం తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చిన లయ కూడా మంచి రోల్లో కనిపించారు. నాకు కొద్దిగా మంచిగా ఏదైనా అనిపించిందంటే మావా, విలన్ పాత్ర చేసిన సౌరభ్ రోల్ ని డిజైన్ చేసిన విధానం బాగుంది. అందరి పాత్రల కంటే బెటర్ గా అనిపిస్తుంది ఆ రోల్. ఇక ఫైనల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అండ్ కెమెరా వర్క్ బాగుంది. ఇక మైనస్ కోసం చెప్పాలంటే చాలా ఉంది మామ. నాకు ఫస్ట్ గా వచ్చిన డౌట్ ఏంటంటే మామ, టైటిల్ అనుకున్న తర్వాత స్టోరీ రాసుకున్నారా, స్టోరీ రాసుకున్నాకే టైటిల్ పెట్టారా తమ్ముడు అని? నాకైతే ఈ సినిమా చూస్తున్నంత సేపు తమ్ముడు టైటిల్ ఉంది కాబట్టి దాని చుట్టూరా ఒక స్టోరీ వెళ్ళేద్దాం అన్నట్టు అనిపించింది. అసలు స్టోరీ లైనే నాకు పెద్ద మైనస్ లా కనిపించింది. అసలు ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడియన్ ని ఎంగేజ్ చేసే ఒక్క మూమెంట్ కూడా కనబడదు. లాగ్ ఎక్కువ. మరి తమ్ముడు అనే సీరియల్ చూసినట్టుంది మామ, ఏదో అలా వెళ్తుంది అన్నట్టుగా సినిమా సాగుతూ ఉంటుంది. ఇందులో చాలా వరకు సీన్స్ అయితే సెన్స్లెస్ గా ఉంటాయి, అసలు లాజిక్ ఉండదు. సెకండ్ హాఫ్ లో చుట్టూ పెద్ద ఎత్తున మంటలు, మధ్యలో నితిన్ పై యాక్షన్ సీన్, అందులో ఒక ఆవిడికి డెలివరీ. ఈ సినిమా చూస్తే మీకే అర్థం అవుద్ది, అసలు లాజిక్ అనేదే ఉండదు. అండ్ అలాగే ప్రీ క్లైమాక్స్ లో ల్యాండ్ మైనింగ్ సీన్ ఒకటి ఉంటుంది, ఫైట్ సీన్. అదైతే నాకు మగధీరాలో 100 మంది ఫైట్ సీన్ ఉంది కదా, అది రీక్రియేట్ చేశారేమో అనిపించింది. అంటే మొత్తం కాదు, లైట్ గా. అట్లీస్ట్ ఆడియన్ కి సినిమా ఎమోషనల్ గా అయినా కనెక్ట్ అవుతుందేమో అనుకుంటాం గానీ అలా కూడా కనెక్ట్ అవ్వదు. నితిన్ కి 1-2 చోట్ల ఎలివేషన్ షాట్స్ అయితే ఉన్నాయి కానీ అవి ఏమంతగా అనిపించవు. కొన్ని మాటలు డైలాగ్స్ అయితే చిరాకు తెప్పిస్తాయి మామ. ఇంకో అతిపెద్ద మైనస్ ఏదైనా ఉంది అంటే మ్యూజిక్ మామ. సినిమా చూస్తున్నంత సేపు కేజీఎఫ్, కాంతారా ఇంకొన్ని మ్యూజిక్లు యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ లో వాయించినట్టు అనిపించింది మామ నాకైతే. స్టంట్స్ అయితే ఏమంతగా అనిపించలేదు అండ్ ఆల్సో సీజీ వర్క్ పర్వాలేదు అనిపించింది మామ. లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేసి అయితే సినిమాకి అయితే వెళ్ళొద్దు. మొత్తానికి సినిమా కోసం ఏదైనా చెప్పాలంటే మామ, సినిమా ఆడియన్ ని అంతగా ఏమీ ఎంగేజ్ చేయలేదు. ఊహించినంత స్థాయిలో ఈ సినిమా అయితే లేదు. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మావా.